నమస్కారం ఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సిపిఎం నేతలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అక్రమ కేసులు పెట్టిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా మధిరలో సిపిఎం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టింది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఎదిరించి గెలిచిన సిపిఎం నాయకులపై బట్టి అక్రమ కేసులు పెట్టి అణచివేసే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. తమ పార్టీ నాయకులు హత్యలకు కూడా గురవుతున్నట్లు ఆరోపించారు. బట్టి ఆగడాలకు భయపడేది లేదని జాన్ వెస్లీ హెచ్చరించారు. అరాచక పాలన, అప్రజాస్వామిక పాలన, బట్టి అప్రజాస్వామిక పాలన ఖండించండి. సిపిఎం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులను ఖండించండి. సిపిఎం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులను జోహార్ కామ్రేడ్ సామినేని రామారావు గారు, జోహార్ కామ్రేడ్ సామినేని రామారావు గారు. కాంగ్రెస్ పార్టీ గుండాలచే హత్య గావించబడ్డ కామ్రేడ్ సామినేని రామారావు గారు, జోహార్ కామ్రేడ్ సామినేని రామారావు గారు. కాంగ్రెస్ గుండాల చేత హత్య గావించబడ్డ కామ్రేడ్ సామినేని రామారావు. పెద్ద గ్రామాలు, బలమైనటువంటి గ్రామాలన్నింటిలో కూడా సిపిఎం పార్టీ అభ్యర్థులు గెలిచినటువంటి నేపథ్యంలో బట్టి విక్రమార్క తన ఉనికి కోల్పోతుందని, తన బలం తగ్గిపోతుందని, ఇక వచ్చే ఎన్నికల్లో తాను గెలిచే అవకాశమే ఉండనటువంటి స్థితి ఏర్పడుతుందని సిపిఎం నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నాడు. ఇప్పటికే మధిర నియోజకవర్గంలో 13 మందిని జైల్లోకి పంపించాడు. ఇటీవల రామారావు హత్య జరిగినటువంటి పాతర్లపాడులో ఎలాంటి దౌర్జన్యమంతా కూడా వాళ్ళే చేసినా, కాంగ్రెస్ వాళ్ళే చేసినా 25 మంది మీద, అట్లాగే డివిజన్ కార్యదర్శి గోపాలరావు మీద కేసు పెట్టారు. అట్లాగే ప్రభాకరు ఎరుపాలెం మండలానికి సంబంధించినటువంటి మండల కార్యదర్శి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టారు. అట్లాగే ఆలపాడు, ముదుమూరు, తర్వాత వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద, సిపిఎం నాయకులకి తలలు పగిలిన, కాళ్ళు చేతులు విరిగిన, గాయాల పాలైనా సరే వాళ్ళ మీదనే హత్యాయత్నం కేసులు, అక్రమంగా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి జైల్లోకి పంపిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎక్కడైనా దళితుల మీద దాడులు జరిగినా, గిరిజనుల మీద దాడులు జరిగినా, మహిళల మీద అత్యాచారాలు జరిగినా, అనగానటువంటి తరగతుల హక్కుల కోసం పోరాడి అవసరమైతే జైళ్లకు, ప్రాణాలకు తెగించి పోరాడుతున్నటువంటి సిపిఎం నాయకుల మీదనే అక్రమ కేసులు పెట్టి, అట్లాగే అట్రాసిటీ కేసులు పాల్పడడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ చర్యను సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి పద్ధతుల్లో సిపిఎంను అడ్డుకుంటామని చెప్పి బట్టి విక్రమార్క అనుకుంటే అది తన జీవితంలో జరిగినటువంటి విషయం. ఇటువంటి ప్రతిఘటనలు చేసి రామారావు లాంటి హత్యలు చేసినటువంటి నేపథ్యంలోనే సిపిఎం పార్టీ మధిర నియోజకవర్గంలో మరింత బలపడింది. ఖమ్మం జిల్లాలో కూడా మరింత ఎరపెక్కి పోరాటం. ఖమ్మం జిల్లాను పొగమంచు కమ్మేసింది. పొగమంచు కమ్మటంతో రహదారులు కనిపించలేదు. పొగమంచు తీవ్రత వలన రోడ్లపై వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎదురుగా వచ్చే వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు తమ వాహనాల లైట్లు ఆన్ చేసి అతి తక్కువ వేగంతో ప్రయాణించారు. ఉదయం 11 గంటల వరకు పొగమంచు కనిపించింది. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం గణేశన్పాడు గ్రామం సమీపంలో నందికొండ ఎన్ఎస్పీ మేజర్ కాల్వలో స్కూల్ బస్సు బోల్తాపడి విద్యార్థులకు గాయాలు అయ్యాయి. వేంసేరు మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన వివేకానంద విద్యాలయపు స్కూల్ బస్సు విద్యార్థుల్ని ఇంటి వద్ద దించేందుకు సుమారు 60 మంది విద్యార్థులతో వెళుతూ అదుపు తప్పి నందికొండ కాల్వలో బోల్తా పడటంతో 20 నుంచి 25 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కొందరికి కాళ్లకు, చేతులకు, తలలకు గాయాలవటంతో అక్కడ పరిస్థితి భయానకంగా తయారైంది. సకాలంలో స్పందించిన స్థానికులు బస్సు నుంచి చిన్నారుల్ని బయటకు తెస్తూ ఉండటంతో విద్యార్థులు చేసే ఆహాకారాలు ప్రతి ఒక్కరిని కలచివేస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్ లో వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు. గాయపడిన వారు చిన్నారులవ్వటంతో ప్రతి ఒక్కరూ బాధ తత్వ హృదయంతో చిన్నారులు త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.
పాప గోడ జారిపోయింది ఒక అమ్మాయి చూడండి. తాగినా అంటున్నారు మరి ఏమండి ముందు తాగినా అంటున్నారు. మా ఊరే తోలేది జరగండి మీరందరూ జరగండి. అందరు బాగానే ఉన్నారు. ఏం కాదు మీరు భయపడి వాళ్ళు భయపడి కూసుమంచి మండలం జీళ్ల చెరువు గ్రామంలో శ్రీ సర్దార్ స్వరాయి పాపన్న విగ్రహానికి గౌడ సంఘం నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు స్వరాయి పాపన్న అని సంఘం నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల మోకు దెబ్బ ఉపాధ్యక్షులు గోపాలకృష్ణ గౌడ్, పెద్ద గౌడ్, అంబాల లింగయ్య గౌడ్, సర్పంచు ఐతగాని నాగేశ్వరరావు, ఐతగాని రామ్ గోపాల్, రంగన్న, మొక్క ఉపేందర్, రాజు, వెంకట లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వైరా భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి 100 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు వైరా నియోజకవర్గంలో మిన్నంటుతున్నాయి. పార్టీ పిలుపులో భాగంగా శనివారం సాయంత్రం 4 గంటలకు వైరా రింగ్ రోడ్డు కేంద్రంగా భారీ జాత బృంద ప్రదర్శనను నిర్వహించేందుకు నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉవ్వెత్తున ఎగిసిన ఎర్ర జెండా 1925లో ప్రారంభమైన సిపిఐ ప్రస్థానం నేటికి 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వైరా రింగ్ రోడ్డు వద్ద జరిగే ఈ ప్రదర్శనలో పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. ఎర్రజెండాల రెపరెపల, విప్లవ గీతాల ఆలాపనల మధ్య ఈ జాథా సాగునుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.